నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు, మీకు రంజిత్ తోఫిర్ గారికి వాళ్ళ శిష్యులకి బైబుల్ని సరిగా ఇంటర్ప్రిట్ చేయడానికి రాదు, వాళ్ళకి హెర్మన్యూటిక్స్ తెలియదు అని చెప్పారు. సో ఈ విషయం ఆల్రెడీ మీరు అంటే టెక్చువల్ గా, హిస్టారికల్ గా అన్ని ఎవ్రీథింగ్ మస్ట్ బి దేర్ అనేది అయ్యగారు చాలా రోజుల క్రితమే చెప్పారు. ఒక్కసారి మీరు దాన్ని అంటే ప్రేక్షకుల కొరకు సింపుల్ గా చెప్తున్నా, ప్రమాణ వాక్యం అనే గ్రంథం చదవండి, కథం హెర్మన్యూటిక్స్ దాని మీద ఒక గ్రంథమే రాశారు. యెషయా ప్రవక్తకు దేవుడు చెప్పిన మాట, ప్రవచన వాక్యమును ముద్రించుము, శిష్యులకు అప్పగించమని చెప్పాడు. యెషయా 8:16లో 20వ వచనములో ఒక మాట అంటాడు, అది చూస్తే మంచిది. యెషయా 8:20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయ దర్శనం కలగదు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని విచారించండి అంటే పంచకాండాలను విచారించాలి, ఎంక్వైరీ చేయాలి. ప్రమాణ వాక్యాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. యెషయా భక్తుడు ప్రమాణ వాక్యాన్ని ముద్రించి అప్పగించమని తనకు చెప్పిన పనిని ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదంటే అప్పుడు ఇంకా లేఖనాలు సంపూర్ణంగా వ్రాయబడలేదు. కానీ కడవరి కాలంలో లేఖనాలు సంపూర్ణమైనాక ఆ అభిషేకము రంజిత్ తోఫిర్ గారి మీదకి దేవుడు పంపాడు. ఆయన ఈ గ్రంథం రాశారు. అయితే అయ్యగారు ఇందులో చెప్పిన వ్యాఖ్యాన సూత్రాలు ఆల్రెడీ చాలా వరకు థియోలాజికల్ కాలేజెస్లో, బైబుల్ కాలేజెస్లో ఆల్రెడీ ఉన్నాయి. హెర్మెన్యూటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. అయినా కూడా సంఘములో నుండి కన్ఫ్యూజన్ తీయలేకపోయింది, ఒక స్పష్టత ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేకపోయిందంటే ఈ బోధకులందరూ కూడా వ్యాఖ్యాన సూత్రాలను అప్లై చేస్తున్నారు, కానీ ఒక గురి లేని విధంగా అప్లై చేసినందుకే తడబాటు పోలేదు. దేవునికి ఒక ప్లాన్ ఉంది. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణుడు కావాలి. ఇందాక పాస్టర్ స్వరాజ్ గారు గుర్తు చేశారు, ఎఫ్ఎస్సి 4:11లో ప్రతి ఒక్కరూ సంపూర్ణులు కావాలి. పౌలు కూడా ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుని చేసి ఆయన ఎదుట అంటే న్యాయపీఠం ముందు నిలబెట్టాలని పౌలు ప్రయాసపడ్డాడు. అయితే ఆ సంపూర్ణత సాధించాలంటే ప్రమాణ వాక్యమును విచారణ చేయమన్నాడు. ఇప్పుడు ఓఫిర్ గారు అది ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. ఆ గురి ఏంటి? దేవుని ప్లాన్ తెలియకుండా, ప్లాన్కు విరుద్ధంగా మనం ఎన్ని సూత్రాలు అప్లై చేసినా అది ప్రయోజనం ఉండదు. దేవుని ప్రణాళికకు అనుకూలంగా ఉండాలి. ఇందాక పాస్టర్ అరుణ్ గారు గుర్తు చేశారు, ధర్మానుకూలంగా ఉండాలి. ఆ మాట కూడా తిమోతిలో అంటాడు చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయం 8-11 కలిసి ఉన్నాయి, విభజన కుదరలేదు. చివరి మాట, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదు. బైబిల్లోని లేఖనాలను ఉటంకించగానే సరిపోదు, ధర్మానుకూలంగా ఉపయోగించడం తెలియాలి. దేవుని ప్రణాళికకు అనుకూలంగా ఉపయోగించడం తెలియాలి. దేవుని ప్రణాళికకు, ధర్మానికి విరుద్ధంగా నువ్వు ఎన్ని లేఖనాలు, ఎన్ని సూత్రాలు అప్లై చేసినా దుర్బోధలే వస్తాయి. ఇది అందరు చదవండి, విమర్శించడం కాదు. రంజిత్ తోఫిర్ గారుని విమర్శించాలంటే అంత ఈజీ కాదు. ఊరికైనా మాట అంటే సరిపోదు. ఆయన ఏం చెప్పాడు? దగ్గర 23 పుస్తకాలు రాశాడు. ఆ గ్రంథాలన్నీ చదవండి, ఆయన బోధలు వినండి. ఆయన ఏం చెప్పినా దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. 119వ కీర్తన 160వ వచనం ప్రకారం నీ వాక్య సారాంశము సత్యం. ది ఎంటైరిటీ ఆఫ్ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. సారాంశము తీసుకోవాలి, కానీ ఏదో ఒక ముక్క పట్టుకొని బోధించకూడదు. అయ్యగారు తన గ్రంథాలలో కానీ, ప్రసంగాలలో కానీ, ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు చెప్పిన జవాబైనా కానీ టోటల్గా లేఖనాలు అన్నింటినీ క్రోడీకరించుకొని ఆలోచించి, ఇందాక చెప్పినట్టు నేను చెప్పు మాటలు ఆలోచించుకోమన్నాడు. ఆ లేఖనాలన్నింటినీ ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయముతో
ఒక కన్క్లూజన్కు వచ్చాడు. అది క్యుములేటివ్ ఎఫెక్ట్. కనుక సారాంశం తీసుకోకుండా ఏదో ఒక ముక్క పట్టుకొని వాదిస్తే ఇట్లనే ఉంటుంది. కనుక విమర్శించడం మానేసి ముందు ఆయన ఏం చెప్పాడో వినండి. సామెతల గ్రంథములు అంటాడు, సంగతి వినక ముందు తొందరపడి ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతనగు పరి సిగ్గునొందునని. ఆ వచనాన్ని నెరవేర్చడానికి చాలామంది ఉబలాట పడుతున్నారు. ముందు ఆయన ఏం చెప్పాడో మీరు వినాలని ప్రభు పేరట ప్రేమపూర్వక హెచ్చరిక చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు హెర్మన్యూటిక్స్ అనేది తెలియదు, రాదు, ద నాన్ సెన్స్. ఒక గ్రంథమే రాశారు, మరి ఆ గ్రంథంలో ఏం రాశారు ఏంటి అది చదివి అది తెలుసుకోండి. చాలా చక్కగా వివరించారు పాస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు.